నేను ఫస్ట్ వచ్చిన ఇంట్లో మారిపోదాం అనే టైంలో నా ఏజెంట్ వీళ్ళ మనవరాలకి నెంబర్ ఇచ్చారు, మా మేడం వాళ్ళ మనవరాలకి. ఆవిడ ఫోన్ చేసి నీకు అరబీ వచ్చా అంటే, నాకు అరబీ వచ్చు మేడం, లాస్ట్ 2 ఇయర్స్ వేరే దగ్గర వర్క్ చేశాను అని చెప్పాను. చెప్తే ఇంగ్లీష్ స్వాతి అంటే, పర్లేదు మేడం కొంచెం మేనేజ్ చేయగలను అని చెప్పేసి అంటే, సరే అని చెప్పి తీసుకొచ్చిన తర్వాత మా మేడము మాట వస్తే మందులు చూపించి ఇది ఎప్పుడు వేసుకోవాలి, ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే, నేను డాక్టర్ చదివేనా, నాకేం తెలుసు ఇంగ్లీష్ వచ్చా అంటే ఏదో మాట్లాడతారు, వాళ్ళు చెప్పి నాకు అర్థం వద్దు లేదా అనుకున్నాను నేను. అంతే, ఈ మందులు ఇలాంటివన్నీ చూపించి ఏంటి ఏంటి అని అడుగుతుంది. వామ్మో, నాకు భయం కూడా నేనేదో తెలియక చెప్పడానికి చచ్చిపోద్దని. మేడం నాకు వచ్చిన ఇంగ్లీష్ వేరు, ఇది ఇంగ్లీష్ కదా అరబీలో ఉందని చెప్పి దానికి చెప్తాను, పాపం అదే చదువుకుంటుంది, డేట్లు అవి చూస్తాను సరేనా. కానీ ఎవరైనా ఇంటికి తీసుకెళ్ళినప్పుడు నన్ను పరిచయం చేస్తే వాళ్ళు హాయ్ హవర్ యూ చెప్తారు కదా, నేను రిటర్న్ హాయ్ మేడం హవర్ యూ మేడం అంటే, స్వాతికి ఇంగ్లీష్ వచ్చు ఎంత బాగా మాట్లాడుతుందో అని చెప్పి మా అమ్మ కన్నా ఎక్కువ ఆనందపడిపోతుంది మా మేడం మా ఆనందం చూసి. నాకు ఒకసారి ఇంగ్లీష్ స్కూల్కి వెళ్ళి నేర్చేసుకోవాలన్న ఆతృత వచ్చేస్తుంది పాపం ఎలా అయినా. కానీ మనకి స్కూల్ నచ్చితే ఇలా ఎందుకుంటాం, మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకుందాం. ఈ ఏజ్లో అసలు సెట్ అవ్వదు స్కూల్. కానీ మా మేడం నన్ను హాయ్ హవర్ యూకే నాకు ఏదో ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్టు ఫీల్ అవుద్ది చూడు, ఆ ఓహ్ ఉంది మామ, మామూలుగా లేదు.